హలో గైస్, ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. టాప్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ 2025లో మనకి మంచిగా పర్ఫామ్ చేసే మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కేటగిరీస్ అనేది కవర్ చేద్దాం అనమాట. సో చాలామంది టెలిగ్రామ్ గ్రూప్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి వీడియో చేయమన్నారు. సో ఈ వీడియో అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఫస్ట్ మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేసే ముందు సో మీరు కనుక ఇప్పుడు దాకా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయకపోయింటే కనుక సో బెటర్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి గైస్. సో అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ సందర్భంగా రిజల్యూషన్స్ చాలా తీసుకొని ఉంటారు. లైఫ్లో ఇది చేంజ్ అవ్వాలి, లైఫ్లో అది అవ్వాలి అని చాలా తీసుకుంటారు. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్స్ కూడా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే లాంగ్ రన్లో మనకి సో మనం దాచుకునే ప్రతి రూపాయి కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కనుక లాంగ్ రన్లో మనకి ఎటువంటి ఆపదలు వచ్చినా సరే, లేకపోతే మన చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి అయినా సరే, ఫ్యూచర్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనకి ఇప్పుడు నుంచి మనం స్టార్ట్ చేసుకుని దాచుకునే ఎవ్రీ రూపాయి కూడా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. మీరు కనుక ఎర్లీ 20s 30s ఈ ఏజ్ గ్రూప్లో ఉంటే 20 years నుంచి 30 years ఈ ఏజ్ గ్రూప్లో ఉంటే కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే కనుక మీకు అంత కార్పస్ అనేది బిల్డ్ అవుతుందన్నమాట. 25 years నుంచి ఆల్మోస్ట్ ఒక 20 years ఇన్వెస్ట్ చేస్తే కనుక మోర్ దాన్ 1 crore మనం అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. సో మనం అందరం కూడా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ సంబంధించిన ఉన్నాం. సో ఖచ్చితంగా మనం ఇప్పుడు దాచుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక లాంగ్ రన్లో బాగా గ్రో అవ్వచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే ఫండ్స్ మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. లార్జ్ క్యాప్ నుంచి ఒక 3 funds డిస్కస్ చేద్దాం, మిడ్ క్యాప్ నుంచి 3 funds డిస్కస్ చేద్దాం, స్మాల్ క్యాప్ నుంచి 3 funds డిస్కస్ చేద్దాం గైస్. మంచి ఫండ్స్, వాటిలో మీరు కూడా అనాలిసిస్ చేసి ఏదైనా ఒక ఫండ్ చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో చాలామంది 5 funds, 8 funds, 10 fundsలో ఇన్వెస్ట్ చేస్తారు. అలా ఎప్పుడు చేయకండి. మ్యాక్సిమం మీరు 3 to 4 funds సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఓవర్ డైవర్సిఫై అయిపోతుంది. కావాలనుకుంటే సో ఇంటర్నేషనల్ ఫండ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ అంతకన్నా ఓవర్ డైవర్సిఫై అయిపోకండి. ఇప్పుడు కూడా ఒక 3 funds లేదా 4 funds మ్యాక్సిమం ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు కనుక మంచి క్యాపిటల్ ఉంటే కనుక లంసమ్ చేసుకొని, లేదు అనుకుంటే సిప్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఈ వీడియో ఇంకా లేట్ చేయకుండా టాప్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లార్జ్ క్యాప్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో లార్జ్ క్యాప్ ఫండ్స్ గురించి డిస్కస్ చేసే ముందు యావరేజ్గా మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుంది అనేది యావరేజ్ క్యాలిక్యులేషన్ అనేది చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్లీ ఒక 5,000 రూపీస్ సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారనుకోండి. సో మీరు లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 years పీరియడ్కి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. యావరేజ్గా లార్జ్ క్యాప్ ఫండ్స్ మనకి యావరేజ్ రిటర్న్స్ చూస్తే కనుక సో 12% బెంచ్ మార్క్ రిటర్న్స్ 12% నుంచి 13% యావరేజ్ రిటర్న్స్ ఇస్తాయి. ఒక 10 years పీరియడ్ మనం చూసుకుంటే కనుక 12% రిటర్న్స్ ఇస్తాయి అనమాట. 12 to 13% యావరేజ్గా మనం 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక సో మనం ఎవ్రీ మంత్ ఒక 5,000 ఒక 15 years ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే కనుక ఆల్మోస్ట్ 25 lakhs దాకా కూడా కార్పస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర మంచిగా సో సేవింగ్స్ ఉండి ఒక 10,000 ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక 50 lakhs దాకా కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడు కూడా సో ఇన్వెస్ట్మెంట్ అనేది యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ చేయడానికి ట్రై చేయండి గైస్. మీరు ఎవ్రీ మంత్ ఒక 10,000 చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేసుకొని 15 years దాకా చేశారనుకోండి 50 lakhs అవుతుంది. అక్కడి నుంచి ఇంకో 5 years కనుక హోల్డ్ చేసినట్టయితే కనుక సో మీరు చూడండి 1 crore అవుతుంది. సో 15 years టైం పడుతుంది 50 lakhs అవడానికి. అక్కడి నుంచి ఒక 5 years టైం పడుతుంది సో 1 crore అవడానికి. సో జస్ట్ 5 yearsలో 50 lakhs గ్రోత్ ఉంటుందన్నమాట. అందువల్ల మీరు ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లాంగ్ టైం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో అప్ టు సమ్ టైం మనం స్మాల్ అమౌంట్స్ లైక్ సిప్ 5,000 10,000 చేస్తాం కాబట్టి టైం పడుతుంది మన క్యాపిటల్ గ్రో అవడానికి. ఒక పీరియడ్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మీరు ఎంత హోల్డ్ చేస్తే ఎవ్రీ 5 yearsకి మీ క్యాపిటల్ డబల్ అవ్వడానికి ట్రై చేస్తుంది గైస్. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ 1 year 2 years 3 years కోసం ఇన్వెస్ట్ చేయకండి. మినిమం 15-20 years గురించి ప్లాన్ చేసుకోండి. అందువల్ల మీరు ఎర్లీ స్టేజెస్లో స్టార్ట్ చేసినట్టయితే కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఎర్లీ 25 ఆ టైంలో చేస్తే కనుక ఈవెన్ మీరు 40-45 ఏజ్ వచ్చేసరికి సో మీకు కార్పస్ అనేది చాలా బాగా బిల్డ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనం ఇప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ ఫండ్ వచ్చేసరికి మంచిగా పర్ఫామ్ చేసే ఫండ్ నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ అనమాట. సో ఎప్పుడు కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా డైరెక్ట్ ప్లాన్ చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఆఫ్లైన్ బ్యాంక్స్కి వెళ్ళి అడిగితే వాళ్ళు రెగ్యులర్ ప్లాన్స్ సెలెక్ట్ చేస్తారు. ఎప్పుడు కూడా డైరెక్ట్ ప్లాన్ అలాగే గ్రోత్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఎప్పుడు కూడా మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా అది డైరెక్ట్ అలాగే గ్రోత్ ఫండా కాదా ఖచ్చితంగా
తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే సో రెగ్యులర్ ఫండ్ చేస్తే కనుక కమిషన్ మీడియేటర్స్ కమిషన్ ఎక్కువ తీసుకుంటారు అనమాట. సో అందువల్ల ఎప్పుడు కూడా డైరెక్ట్ ప్లాన్ చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏ బ్రోకరేజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, అప్ స్టాక్స్, ఏంజల్, ఎలిస్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ చేసేటప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం అది డైరెక్ట్ ప్లాన్ కాదా, గ్రోత్ ఫండా కాదా చెక్ చేసుకుని ఇన్వెస్ట్ చేయండి. సో ఫస్ట్ లార్జ్ క్యాప్ ఫండ్ వచ్చేసరికి నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ అనమాట. ఇది చాలా మంచి ఫండ్. మనం చూస్తే కనుక ఈ ఫండ్ యొక్క సైజ్ ఏయుఎం అంటాం అనమాట. సో 35,000 crores ఉంది. ఎక్స్పెన్స్ రేషియో చూస్తే కనుక 0.66% ఉందన్నమాట. ఎగ్జిట్ లోడ్ ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసిన 7 days లోపల విత్డ్రా చేసుకుంటే కనుక మీకు 1% ఎగ్జిట్ లోడ్ పడుతుంది. ఆఫ్టర్ 7 days మీరు ఎప్పుడైనా సరే విత్డ్రా అనేది చేసుకోవచ్చు, ఎటువంటి ఛార్జెస్ పడవన్నమాట. సో ఈ ఫండ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 12 years అవుతుందన్నమాట. మంచి పర్ఫామ్ చేసే ఫండ్. సో మినిమం టు మినిమం 500 rupees నుంచి సిప్ స్టార్ట్ చేసుకోవచ్చు. లంసమ్ వచ్చేసరికి 1000 rupees దగ్గర నుంచి కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. రిటర్న్స్ చూసే ముందు ఈ ఫండ్ అసలు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తుందో చూస్తే కనుక మోస్ట్లీ వీళ్ళు లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేది. ఎందుకంటే ఇది లార్జ్ క్యాప్ ఫండ్ కాబట్టి టాప్ నిఫ్టీ 50 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట. ఆల్మోస్ట్ 83% వీళ్ళ ఏదైతే ఉన్న కార్పస్ మొత్తాన్ని కూడా సో లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నమాట. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో వెరీ స్మాల్ క్యాపిటల్స్ ఇన్వెస్ట్ చేస్తున్నమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక టాప్ ఇన్వెస్ట్ చేసే సెక్టార్స్ వీళ్ళు ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఫైనాన్షియల్ సెక్టార్లో. సో రీసెంట్ టైమ్స్లో చాలా బాగా 32% స్టేబుల్స్ ఫైనాన్షియల్లో ఇన్వెస్ట్ చేశారు. ఎనర్జీ, టెక్నాలజీ, సర్వీసెస్, కన్జ్యూమర్ స్టాపిల్స్, క్యాపిటల్ గుడ్స్, ఈ డిఫరెంట్ సెక్టార్స్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారన్నమాట. అలాగే స్టాక్స్ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారో డిస్కస్ చేస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇలా డిఫరెంట్ స్టాక్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నమాట. ఎంతెంత హోల్డ్ చేస్తున్నారో కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మంచిగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నమాట. అలాగే మీరు రిస్క్ క్యాపబిలిటీస్ మనం చూస్తే కనుక సో ఆల్ఫా వచ్చేసరికి సో 6.73 ఉంది. సో బెంచ్ మార్క్ని బీట్ చేస్తుంది అనమాట. అలాగే షార్ప్, ఇవి డిఫరెంట్ పారామీటర్స్ అనమాట. మనం ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ పారామీటర్స్ అన్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దీని ప్రకారమే ఆ ఫండ్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో కూడా చెప్పొచ్చు అనమాట. సో బెంచ్ మార్క్ని బీట్ చేస్తుంది ఎప్పుడు కూడా ఈ మ్యూచువల్ ఫండ్. షార్ప్ వచ్చేసరికి సో రిస్క్ అడ్జస్ట్, ఎప్పుడైతే మార్కెట్స్ పడుతుంటాయో సో రిస్క్ లెవెల్స్ అనేవి కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం కొంత విఫలం అవుతుంది. బట్ ఎప్పుడు కూడా లార్జ్ క్యాప్ ఫండ్స్ ఆల్మోస్ట్ మనకి అంత హెవీ రిస్క్ ఉండదు అనమాట. లో రిస్క్ నుంచి మీడియం రిస్క్ అనేది ఉంటాయి. అలాగే బీటా చూసినా సరే 0.94 ఉంది. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసరికి 12.7 ఉంది. బెంచ్ మార్క్తో కొంచెం వాల్టైల్ పర్ఫార్మెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. బట్ రిటర్న్స్ వైజ్ అయితే కనుక ఇది చాలా మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ లాస్ట్ 5 yearsకి ఏ విధంగా ఉంది, లాస్ట్ 3 ఎప్పుడు కూడా 1 year రిటర్న్స్ ఎప్పుడు చూడకండి. లాస్ట్ 1 yearలో ఇది 17% ఇచ్చింది. యావరేజ్గా 12 to 13% రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లార్జ్ క్యాప్ ఫండ్స్ నుంచి. బట్ ఇది 17% దాకా కూడా ఇచ్చింది. 3 yearsలో 14% యావరేజ్గా ఇచ్చింది అనమాట. 5 yearsలో 17%, 7 yearsలో 14%, యావరేజ్గా 13%, లాస్ట్ 10 yearsలో 13%. మనం ఎప్పుడు కూడా లార్జ్ క్యాప్ ఫండ్స్లో యావరేజ్గా 12 to 13% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ యావరేజ్గా చేయొచ్చు. ఒక ఇయర్ మీకు మార్కెట్ సరిగ్గా బాగాలేకపోవడం వల్ల అంత హెవీ రిటర్న్స్ రాకపోవచ్చు, లేదా నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వచ్చు. బట్ 8 to 10 years వ్యూ మనం చూస్తే కనుక 12 to 13% మనం లార్జ్ క్యాప్ ఫండ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ ఫండ్ అనమాట, నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. అలాగే సెకండ్ ఫండ్ వచ్చేసరికి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ అనమాట. ఇది కూడా డైరెక్ట్ అలాగే గ్రోత్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు. దీని యొక్క ఎక్స్పెన్స్ రేషియో సో ప్రీవియస్ ఫండ్తో కంపేర్ చేస్తే స్లైట్ హై ఉంది. అలాగే ఇది 1 yearలో మీరు ఎగ్జిట్ అయితే కనుక 1% ఛార్జ్ చేస్తారు. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ఎయిమ్స్ వచ్చేసరికి 63 అలాగే 64,000 crores అరౌండ్గా ఉందన్నమాట. ఇది కూడా ఆల్మోస్ట్ 12 years, సో స్టార్టింగ్ 12 years అయిందన్నమాట. సో ఈ ఫండ్ స్టార్ట్ అయ్యి సో ఇది కూడా మనకి బెంచ్ మార్క్ నుంచి మంచి రిటర్న్స్ ఇస్తుంది. మినిమం టు మినిమం 500 rupees నుంచి సిప్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఈ ఫండ్ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుందంటే ఇది కూడా సో ఆల్మోస్ట్ సేమ్ నిఫ్టీ 50 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది యావరేజ్గా చేస్తుంది అనమాట. ఇది కూడా యావరేజ్గా మనకి 13% రిటర్న్స్ లాస్ట్ 10 years వ్యూ. ఎప్పుడు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా 3 years, 5 years, 10 years పీరియడ్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ విధంగా ఏమైనా బాగా పర్ఫామ్ చేస్తుంటే యావరేజ్గా బాగానే పర్ఫామ్ చేసినప్పుడు మినిమం 3 years, 5 years, 10 years సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ టైంలో మీకు ఎంత బాగా రిటర్న్స్ ఇస్తుందో అబ్జర్వ్ చేయండి. యావరేజ్గా 13% రిటర్న్స్ సో లాస్ట్ 10 years నుంచి ఇస్తుంది అనమాట. లార్జ్ క్యాప్ ఫండ్స్ మనం అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ అనేది చేయకూడదు అనమాట. అలాగే థర్డ్ ఫండ్ వచ్చేసరికి కెనరా రోబాకో బ్లూ చిప్ ఫండ్ అనమాట. ఇది కూడా మంచి ఫండ్. ఈ 3 fundsలో మీరు కూడా అనాలిసిస్ చేసి ఏదైనా ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఎక్స్పెన్స్ రేషియో 0.51% ఉంది. ఎగ్జిట్ లోడ్ 1%,
మీరు కనుక 1 ఇయర్ విత్ ఇన్ 1 ఇయర్లో ఎగ్జిట్ అయితే కనుక 1% ఛార్జ్ చేస్తారు. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. అలాగే ఏయుఎం వచ్చేసరికి 14,824 crores ఉంది. ఏయుఎం తక్కువ ఉంటే కొంత బెటర్ అనమాట. సో అలాగే లార్జ్ ఏజ్ వచ్చేసరికి ఇది కూడా 12 years అయింది స్టార్ట్ అయ్యి. సో ఇది కూడా యావరేజ్గా అంతే రిటర్న్స్ ఇస్తుంది. మనం చూస్తే కనుక యావరేజ్గా 13% రిటర్న్స్ ఇస్తుంది. లార్జ్ క్యాప్ ఫండ్స్లో మనకి అంత డిఫరెన్స్ కనిపించదు, బట్ మీడియం స్మాల్ క్యాప్ వెళ్తే కనుక కొంత డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది గైస్. సో మనం ఇప్పుడు దాకా మనం 3 లార్జ్ క్యాప్ ఫండ్స్ డిస్కస్ చేసాం. యావరేజ్గా 12 to 13%. ఎక్స్పెన్స్ రేషియోస్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. సో మీరు చూస్ చేసుకుందాం అనుకుంటే కనుక సో ఎక్స్పెన్స్ రేషియో కొంత తక్కువ ఉంది మనకి కెనరా రోబాకో బ్లూ చిప్ ఫండ్. సో కొంత ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది ఈ మూడుతో కంపేర్ చేస్తే కనుక. అలాగే ఆల్ఫా అవన్నీ కూడా మనం చూస్తే కనుక కొంత అండర్ పర్ఫార్మే చేసింది ఆల్ఫా, బట్ యావరేజ్గా మనకి 8 to 10 years వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా 13% రిటర్న్స్ ఇస్తుంది. సో అడ్జస్ట్ చేసుకుంటారు సో స్టాక్స్ని. సో ఎప్పుడు కూడా ఈ బీటా ఇవన్నీ కూడా కొంత అప్ అండ్ డౌన్స్ మూవ్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మార్కెట్ వాలటిలిటీతో ప్రకారం మనకి రిస్క్ లెవెల్స్ అనేవి మూవ్ అవుతుంటాయి. సో ఇది మనకి 3 ఫండ్స్ అనమాట లార్జ్ క్యాప్వి. సో మనం డిస్కస్ చేసిన నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, సో బ్లూ చిప్ ఫండ్ అనమాట. అలాగే తోడు వచ్చేసరికి కెనరా రోబాకో బ్లూ చిప్ ఫండ్. ఈ 3 ఫండ్స్ కూడా లార్జ్ క్యాప్కి సంబంధించింది అనమాట. అలాగే మిడ్ క్యాప్ ఫండ్స్ మనం సెలెక్ట్ చేస్తే కనుక మిడ్ క్యాప్ మనం చూస్తే కనుక సో యావరేజ్గా మనకి సో 15% నుంచి సో 17%, 18% యావరేజ్ రిటర్న్స్ ఇస్తాయి గైస్. మీరు కనుక ఒక 10,000 రూపీస్ ఒక మిడ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక యావరేజ్గా 15 years మీరు కనుక హోల్డ్ చేస్తే కనుక యావరేజ్ రిటర్న్స్ 15 to 18% రిటర్న్స్ ఇస్తాయి అనమాట. సో యావరేజ్గా 15% తీసుకున్నా సరే 68 lakhs 69 lakhs దాకా కార్పస్. ఒకవేళ మీ ఫండ్ కనుక ఒక 17-18% కనుక ఇచ్చినట్టయితే కనుక సో ఆల్మోస్ట్ 1 crore విత్ ఇన్ 15 yearsలో మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు కూడా సిప్ స్టార్ట్ చేయండి. స్టెప్ అప్ సిప్ ఉంటుందన్నమాట. సో స్టెప్ అప్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా మీకు సో ఇంత పర్సంటేజ్ మనం శాలరీ పెరుగుతుంటుంది కాబట్టి మనం జాబ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు స్టెప్ అప్ పెట్టుకోండి. సో దట్ మీరు కనుక సో ఎవ్రీ ఇయర్ కూడా ఒక 5%, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1000 చేస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ 1200 రూపీస్ అలా ఇన్వెస్ట్మెంట్ని పెంచుకుంటే అనేది మీకు మంచి రిటర్న్స్ అనేది వస్తాయి అనమాట. ఇప్పుడు కూడా లాంగ్ రన్లో ఇంకా మంచి రిటర్న్స్ వస్తాయి. సో టాప్ పర్ఫార్మింగ్ మిడ్ క్యాప్ ఫండ్స్ మనం డిస్కస్ చేస్తే ఇంకా ఫస్ట్ ఫండ్ వచ్చేసరికి మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అనమాట. ఇది కూడా మంచి ఫండ్, లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ వస్తుంది. లాస్ట్ 1 yearగా కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేసింది అనమాట. దీని ఎక్స్పెన్స్ రేషియో 0.54% ఉంది. ఎగ్జిట్ లోడ్ 1% ఉంది. విత్ ఇన్ 1 yearలో మీరు ఎగ్జిట్ అయితే కనుక 1% ఛార్జ్ చేస్తారు. ఆఫ్టర్ 1 year తర్వాత ఎప్పుడైనా సరే ఎగ్జిట్ అవ్వచ్చు. దీని ఏయుఎం వచ్చేసరికి ఆల్మోస్ట్ 23,000 crores ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఇది మనకి 10 to 11 years పాతది, అప్పటి నుంచి కూడా స్టార్ట్ అయ్యి సో లాస్ట్ 10 years బట్టి కూడా ఈ ఫండ్ మనకి మార్కెట్లో ఉందన్నమాట. సో ఈ ఫండ్ వచ్చేసరికి ఎంత మనం చూస్తే కనుక సో లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇప్పుడు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఏ ఫండ్ కూడా అన్ని వాటిలో కూడా సో డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది న్యూ రూల్స్ ప్రకారం. లార్జ్ క్యాప్లో ఆల్మోస్ట్ 31% ఇన్వెస్ట్ చేస్తుంది. మిడ్ క్యాప్లో ఎక్కువగా 6, ఎందుకంటే ఇది మిడ్ క్యాప్ ఫండ్ కాబట్టి మిడ్ క్యాప్లో ఎక్కువగా సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుందన్నమాట. స్మాల్ క్యాప్లో కూడా స్లైట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ ఫండ్ మనం ఏ స్టాక్స్లో ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తుందో మనం చూస్తే కనుక సో టెక్నాలజీ సెక్టర్, సర్వీసెస్, ఆటోమొబైల్ సెక్టర్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. రిమైనింగ్ అంతా కూడా స్లోగా స్మాల్ క్వాంటిటీస్ ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట. సో టాప్ స్టాక్స్ వీళ్ళు చూస్తే కనుక పాలీక్యాబ్ ఇండియాలో, కోఫోర్జ్లో, కళ్యాణ్ జ్యువెలర్స్, జొమాటో, పర్సిస్టెంట్ మిడ్ క్యాప్, టాప్ మిడ్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుందన్నమాట. వీళ్ళ యొక్క హోల్డింగ్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈటీ మనీ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఈజీగా దొరుకుతుంది గైస్. సో ఇది మనకి సో ఈ పర్టికులర్ ఫండ్ గురించి రిటర్న్స్ చూస్తే కనుక మనం చెప్పుకున్నాం కదా, యావరేజ్గా మనకి మిడ్ క్యాప్ ఫండ్ 15 నుంచి 18% రిటర్న్స్ అనేవి ఇస్తాయి అనమాట. ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ బట్టి యావరేజ్గా 15%. 1 year మీకు చాలా బాగా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 yearలో ఇది 31%, 32% ఇచ్చింది. బట్ ఎవ్రీ ఇయర్ ఇంత రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. యావరేజ్గా 15 to 18% ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. లాస్ట్ 3 to 5 years కూడా మార్కెట్స్ చాలా బాగుండడం వల్ల మంచిగా పర్ఫామ్ చేసాయి. బట్ యావరేజ్గా మనం మిడ్ క్యాప్ ఫండ్స్ నుంచి కూడా ఎప్పుడు కూడా సో ఒక 15 నుంచి 18% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. దాని ప్రకారం మీరు సిప్ క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత యావరేజ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత 2000 సిప్ చేస్తున్నారు అనుకో, దాని ప్రకారం ప్లేస్ చేసుకోండి గైస్. దాని ప్రకారం మీకు ఎంత కార్పస్ క్రియేట్ అవుతుంది. అలాగే లేదు మీరు 20,000 సిప్ చేస్తున్నారు అనుకోండి, దాని ప్రకారం ఎంత కార్పస్ క్రియేట్ చేసుకోగలరు, ఎన్ని ఇయర్స్ మీ హోల్డింగ్ టైం, ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. సో ఇది మనకి ఫస్ట్ ఫండ్ అనమాట. సో అలాగే సెకండ్ ఫండ్ వచ్చేసరికి మనకి సో పీజీఐఎం ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్. ఇది కూడా మంచి ఫండ్, లాంగ్ రన్లో చాలా మంచి ఫండ్ అనమాట. నేను పర్సనల్గా దీంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనమాట. సో ఎక్స్పెన్స్ రేషియో 0.47%
0.5%, ప్రీవియస్ ఫండ్తో కంపేర్ చేస్తే కంటే ఎక్స్పెన్స్ రేషియో కొంచెం తక్కువ ఉంది. ఎగ్జిట్ లోడ్ 0.5% చాలా తక్కువ ఉంది. విత్ ఇన్ 90 డేస్లో మీరు ఎగ్జిట్ అయితే కనుక 0.5% ఛార్జెస్ పడతాయి. ఆఫ్టర్ 90 డేస్ అంటే 3 మంత్స్ తర్వాత మీరు ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. దీని యొక్క ఏయుఎం సైజ్ వచ్చేసరికి ఫండ్ సైజ్ వచ్చేసరికి 11,000 crores మార్కెట్ క్రోర్స్ ఉందన్నమాట ఫండ్ సైజ్. ఏజ్ వచ్చేసరికి ఇది 11 years అరౌండ్గా, సో స్టార్ట్ అయ్యి 11 years నుంచి మార్కెట్లో ఉందన్నమాట. ఈ ఫండ్ కూడా మీరు లార్జ్ క్యాప్ స్టాక్స్ ఆల్మోస్ట్ 18% దాకా కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. ఎక్కువగా మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. స్మాల్ క్యాప్లో కూడా అరౌండ్ 10% దాకా కూడా ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. ఈ ఫండ్ మీరు చూస్తే కనుక సో ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్టర్ లైక్ సర్వీసెస్, ఫైనాన్షియల్, క్యాపిటల్ గూడ్స్, ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా ఎక్కువగా క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనమాట. స్టాక్స్ మనం చూస్తే కనుక డిక్సాన్ టెక్నాలజీస్, పర్సిస్టెన్స్, మ్యాక్స్ హెల్త్ మంచి మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. యూనోమ్ ఇండియా, ఇన్ఫో ఎడ్జ్, సోలార్ ఇండస్ట్రీస్, సో చాలా మంచి స్టాక్స్లో సో క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుందన్నమాట. ఫండ్ వైజ్ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుందన్నమాట. నేను పర్సనల్గా లాస్ట్ 5 to 6 years నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఫండ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. లాస్ట్ 6 years అరౌండ్గా 27-28%. మనం సిప్ చేస్తాం కాబట్టి మనకి సో ఎన్ఏవి ఆ రోజు బట్టి డిసైడ్ అవుతుంది కాబట్టి ఈ ఎన్ఏవి మీరు నమ్మకండి. ఎప్పుడు కూడా మీరు సిప్ చేసేటప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే సిప్ చేయొచ్చు, లేదా కొంతమంది 20th తర్వాత ఎవ్రీ మంత్ సిప్ చేస్తామట. దాన్ని బట్టి మీకు ఇక్కడ చూపించే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ యావరేజ్గా మనం 18%, 19% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సెకండ్ ఫండ్ అనమాట. అలాగే థర్డ్ ఫండ్ వచ్చేసరికి సో మిడ్ క్యాప్ ఫండ్స్లో హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ అనమాట. ఇది కూడా డైరెక్ట్ ప్లాన్, సో గ్రోత్ ఫండ్. సో ఇది కూడా మనకి ఎక్స్పెన్స్ రేషియోస్ 0.76, సో ప్రీవియస్ ఫండ్స్తో కంపేర్ చేస్తే కొంత ఎక్కువ ఉంది. అలాగే ఎగ్జిట్లో చూస్తే కనుక విత్ ఇన్ వన్ ఇయర్ లోపల ఎగ్జిట్ అయితే కనుక మీకు 1% ఛార్జెస్ పడతాయి. ఆఫ్టర్ 1 year మీరు ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది కూడా మనకి 12 years అవుతుంది, సో స్టార్ట్ అయ్యి. అలాగే ఏయుఎం వచ్చేసరికి 76,000 crores ఉంది. ఏయుఎం కూడా కొంత ఎక్కువ ఉందన్నమాట. అలాగే ఈ ఫండ్ పర్ఫార్మ్ చూస్తే కనుక యావరేజ్గా 10 years చూసుకుంటే కనుక 18% దాకా కూడా సో రిటర్న్స్ యావరేజ్గా ఇచ్చిందనమాట. ఇది కూడా మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుందన్నమాట. సో ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్లో కానివ్వండి, ఫైనాన్షియల్ సెక్టర్లో కానివ్వండి, హెల్త్ కేర్ వీటన్నిటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది. సో మంచి స్టాక్స్, టాప్ స్టాక్స్ వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంది. ఇండియన్ హోటల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది, మ్యాక్స్ ఫైనాన్షియల్లో ఇన్వెస్ట్ చేస్తుంది, ఫెడరల్ బ్యాంక్, కోఫోర్జీ స్టాక్స్ అన్నింటిలో కూడా సో డిఫరెంట్ స్టాక్స్లో డిఫరెంట్ వెయిటేజెస్ అనేది ఇచ్చారన్నమాట. ఇవి టాప్ స్టాక్స్లో ఎక్కువ క్యాపిటల్ పెట్టినవి ఈ స్టాక్స్లో పెట్టాయి అనమాట ఈ ఫండ్. సో ఓవరాల్గా ఇది కూడా డీసెంట్ ఫండ్ అని చెప్పొచ్చు అనమాట సో లాంగ్ రన్కి. అలాగే ఇవి మనకి టాప్ 3 ఫండ్స్ అనమాట. సో ఫస్ట్ వన్ పీజీఐఎం చెప్పుకున్నాం. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి మనకి సో మోతీలాల్ ఓస్వాల్ చెప్పుకున్నాం ఫస్ట్ ఫండ్. అలాగే సెకండ్ వన్ పీజీఐఎం మిడ్ క్యాప్ ఫండ్ చెప్పుకున్నాం. థర్డ్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్. ఈ 3 ఫండ్స్ కూడా మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఒక ఫండ్ చూస్ చేసుకున్నాం. అన్ని ఫండ్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. ఒక సెక్టర్కి సంబంధించి లార్జ్ క్యాప్లో ఒక ఫండ్, మిడ్ క్యాప్లో ఒక ఫండ్, స్మాల్ క్యాప్లో ఒక ఫండ్ సో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే టాప్ స్మాల్ క్యాప్ ఫండ్స్ చూస్తే కనుక ఫస్ట్ ఫండ్ వచ్చేసరికి టాటా స్మాల్ క్యాప్ ఫండ్ అనమాట. సో ఇది మంచి ఫండ్, లాంగ్ రన్లో చాలా మంచి ఫండ్ అనమాట. సో 0.34% ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంది. ఎగ్జిట్ లోడ్ విత్ ఇన్ సో 12 monthsలో కనుక మీరు ఎగ్జిట్ అయితే కనుక 1% ఛార్జ్ చేస్తారనమాట. సో 9,572 crores ఏయుఎం ఫండ్ సైజ్ ఉంది. సో ఈ ఫండ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 6 years అవుతుందన్నమాట. సో స్మాల్ క్యాప్ ఫండ్స్ మీరు కనుక సో లార్జ్ క్యాప్ ఫండ్స్లో మినిమం 3 to 5 years వ్యూ ఉంటే కనుక లార్జ్ క్యాప్ ఫండ్స్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఎప్పుడు కూడా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే సో 3 to 5 years వ్యూ ఉంటే లార్జ్ క్యాప్కి వెళ్ళండి. మీరు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే కనుక వెరీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రమే లైక్ 8 years, 10 years, 15 years, 20 years వ్యూ ఉంటే మాత్రమే మిడ్ అండ్ స్మాల్ క్యాప్కి వెళ్ళండి. ఎందుకంటే మార్కెట్స్ పడితే ఆటోమేటిక్గా సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో హెవీ కరెక్షన్స్ వస్తాయి. అప్పుడు దాకా మీరు చూసిన రిటర్న్స్ అన్నీ కూడా సో పడిపోతాయి అన్నమాట. సో ఈవెన్ నెగిటివ్ రిటర్న్స్ కూడా వెళ్తాయి. మీరు అప్పుడు దాకా ఒక సో 50% రిటర్న్స్ చూసి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh కార్పస్ అయితే కనుక 1,50,000 ప్రాఫిట్ చూసి ఉండొచ్చు. బట్ మార్కెట్ సడన్గా క్రాష్ అయితే కనుక 1 yearలో సో ఆ టైంలో మీకు నెగిటివ్ రిటర్న్స్ కూడా చూపిస్తాయి. మీరు వచ్చిన ప్రాఫిట్లో కాస్త నెగిటివ్కి వెళ్తాయి. ఆ టైంలో కూడా మీరు సిప్ చేయడం మానకూడదు అనమాట. అప్పుడే మీకు ఎన్ఐవీస్ చాలా చీప్గా దొరుకుతాయి. ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తే మాత్రమే మీకు లాంగ్ రన్లో ఆ 18%, 20% మిడ్ క్యాప్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అందువల్ల మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకోండి. లైక్ 1 to 2 years మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మార్కెట్ ఫాల్ అయితే కనుక మీ క్యాపిటల్ కూడా కొంత లాస్లో కనిపించే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి. లాంగ్ రన్ కన్సిస్టెన్సీ ఉంటే మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే
బెటర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్, ఇప్పుడు ఇంకా మనకి స్మాల్ క్యాప్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. టాటా స్మాల్ క్యాప్ ఫస్ట్ ఫండ్, ఇది మనకి డీసెంట్ రిటర్న్స్ ఇస్తుంది గైస్. మనం స్మాల్ క్యాప్ ఫండ్స్ నుంచి యావరేజ్గా మనకి సో 18% నుంచి 25% ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ బట్టి ఈ రేంజ్లో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 18% నుంచి 25%. బట్ లాస్ వస్తే కనుక మార్కెట్స్ క్రాష్ అయితే అదే విధంగా మనకి నెగిటివ్ రిటర్న్స్ కూడా చూపిస్తాయి గైస్, బాగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 1 ఇయర్లో ఈ ఫండ్ ఆల్మోస్ట్ 28% దాకా చూపించింది. లాస్ట్ 5 ఇయర్స్లో ఆల్మోస్ట్ 32% ఇచ్చింది. ఎందుకంటే మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేసాయి. లాస్ట్ 5 ఇయర్స్లో మార్కెట్ చాలా బుల్ రన్లో ఉన్నాయి, అందువల్ల మీకు అంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మార్కెట్స్ ఫాల్ అయితే కనుక నెగిటివ్ రిటర్న్స్ కూడా వస్తాయి. ఇవి కూడా డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. మీరు చూస్తే కనుక వీళ్ళు ఆల్మోస్ట్ సో 8% దాకా కూడా మిడ్ క్యాప్ స్టాక్స్, రిమైనింగ్ అంతా కూడా అరౌండ్గా 82% దాకా కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్లోని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇది కూడా మంచి ఫండ్. అలాగే సెకండ్ ఫండ్ వచ్చేసరికి క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ అనమాట. సో క్వాంట్ వాళ్ళది కొంత ఇష్యూ ఉంది, ఒకవేళ ప్రీవియస్గా రీసెంట్ టైమ్స్లో ఇష్యూ వచ్చింది. ఒకవేళ మీరు స్కిప్ చేద్దాం అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. సో అదర్ ఫండ్ మీరు కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ క్వాంట్ ఫండ్ కూడా డీసెంట్ రిటర్న్స్ అనేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇస్తుంది. ఈవెన్ ఇష్యూ ఉన్నా సరే మంచి రిటర్న్స్ లాస్ట్ 5 ఇయర్స్గా ఇచ్చింది అనమాట. సో ఎక్స్పెన్స్ రేషియో 0.64% ఉంది. ఎగ్జిట్ లోడ్ 1%. విదిన్ 1 ఇయర్లో ఎగ్జిట్ అయితే కనుక సో మీకు 1% ఛార్జెస్ అనేది చేస్తారు. ఏఎం వచ్చేసరికి 27,000 crores ఉంది. ఏజ్ వచ్చేసరికి 12 years నుంచి కూడా ఈ ఫండ్ అనేది ఉందన్నమాట. ఇది కూడా యావరేజ్గా మీకు 19% యావరేజ్ రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. సో అలాగే లార్జ్ క్యాప్లో వీళ్ళు 24%. సో డైవర్సిఫైడ్ బాగా చేసుకున్నారు అనమాట. లార్జ్ క్యాప్లో ఎక్కువ కొంత క్వాంటిటీ ఎక్కువ పెడుతున్నారు, ఎందుకంటే స్మాల్ క్యాప్స్ కొంత వాలిటిలిటీ ఉంటాయి స్మాల్ క్యాప్ స్టాక్స్, అందువల్ల లార్జ్ క్యాప్లో ఎక్కువ పెట్టడం వల్ల సో రిస్క్ లెవెల్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. దాని ప్రకారం వీళ్ళు కొంత బాగానే చేస్తున్నారు. బట్ రీసెంట్ టైమ్స్లో కొంత ఇష్యూ వచ్చింది. ఒకవేళ స్కిప్ చేద్దాం అనుకుంటే క్వాంట్ స్మాల్ క్యాప్ని స్కిప్ చేసి అదర్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే థర్డ్ ఫండ్ వచ్చేసరికి ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ అనమాట. సో ఇది కూడా మంచి ఫండ్. సో నేను కూడా ఇప్పుడు లాస్ట్ 6 years నుంచి సో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. మీరు సిప్ చేసేటప్పుడు ప్రస్తుతం మీకు చూపిస్తున్న రిటర్న్స్ కొంత డిఫరెన్స్ రావచ్చు, ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎన్ఐవి వేరేగా ఉండొచ్చు. వీళ్ళు యావరేజ్ ఎన్ఐవి తీసుకుంటారు. బట్ లాంగ్ రన్లో మీకు అంత ప్రాబ్లం ఉండదన్నమాట. ఇది ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి ఎస్బీఐ స్మాల్ క్యాప్ 0.67% ఉంటుంది. ఏఎం వచ్చేసరికి 33 crores ఉందన్నమాట. ఎగ్జిట్ లోడ్ వచ్చేసరికి వితిన్ 1 ఇయర్లో ఎగ్జిట్ అయితే 1% ఛార్జ్ చేస్తారు. అలాగే ఏజ్ వచ్చేసరికి 12 years నుంచి కూడా ఈ ఫండ్ మనకి మార్కెట్లో ఉందన్నమాట. ఇది కూడా యావరేజ్గా 19%. చెప్పాను కదా 18% నుంచి సో 22%, కొన్ని ఫండ్స్ 25% దాకా కూడా ఇస్తాయి అనమాట. సో అలాగే ఈ ఫండ్స్ మనం చూస్తే కనుక సో డిఫరెంట్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తుంది. మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్లో వీళ్ళు అంత ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. మిడ్ క్యాప్లో 4% అరౌండ్గా వెయిటేజ్ ఉంది. స్మాల్ క్యాప్లో స్మాల్ క్యాప్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనమాట. సో ఇవన్నమాట టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ అనమాట స్మాల్ క్యాప్లో. ఫస్ట్ వన్ టాటా స్మాల్ క్యాప్ ఫండ్, సెకండ్ వన్ వచ్చేసరికి క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ అనమాట, థర్డ్ వన్ వచ్చేసరికి ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్. సో వీటిలో మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇవన్నమాట సో టాప్ డిఫరెంట్ ఫండ్స్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ నుంచి ఇంకా ఫ్లెక్సీ క్యాప్, హైబ్రిడ్, అలాగే డెప్త్ ఫండ్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. బట్ లార్జ్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఇవి మంచి పర్ఫామ్ చేస్తున్న ఫండ్స్ అనమాట. బట్ ఎప్పుడు కూడా సో ఫండ్ లాస్ట్ ఇయర్ ఇంత రిటర్న్స్ ఇచ్చిందని చెప్పేసి వాటి ప్రకారం వెళ్ళిపోకండి. లాస్ట్ 8 to 10 years వ్యూ చూడండి. ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉండేట్టు చూసుకోండి. అలాగే ఆల్ఫా, బీటా డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి, అవన్నీ చెక్ చేసుకొని ఏవైతే కొంత రిస్క్ లెవెల్స్ తక్కువ ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. లార్జ్ క్యాప్ ఇప్పుడు కూడా కొంత లెస్ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి. మిడ్ క్యాప్ ఇప్పుడు మీడియం టు హై రిస్క్ ఉంటుంది అనమాట. స్మాల్ క్యాప్ వెరీ హై రిస్క్ ఉంటుంది. మార్కెట్స్ పడిపోతే కనుక హెవీగా ఫాల్ వస్తే కనుక సో స్మాల్ క్యాప్ ఫండ్స్ కొంత నెగిటివ్ రిటర్న్స్ కూడా ఇవ్వచ్చు. అందువల్ల లాంగర్ పీరియడ్కి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఎప్పుడు కూడా మీకు లాంగర్ పీరియడ్కి హోల్డ్ చేస్తే కనుక మీ కార్పస్ చాలా బాగా బిల్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా ఒక 15 years పాటు మీరు కనుక ఒక సో 10,000 చొప్పున స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక యావరేజ్గా ఒక 20% అనుకోండి, 1 crore కార్పస్ ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్లో 1 to 2 years, 3 years పీరియడ్లో మీకు 1 year, 2nd year, 3rd year, 4th year అప్ టు 8 years దాకా మీకు అంత ఏమీ కనిపించదు. మీరు సిప్ చేస్తున్నాం, లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయట్లేదు, సిప్ చేస్తున్నాం కాబట్టి మీకు అంత ప్రాఫిట్ ఏమీ కనిపించవు. బట్ మీరు కన్సిస్టెంట్గా అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వెళ్తే కనుక ఆఫ్టర్ 8 years, 10 years తర్వాత నుంచి మీరు క్యాపిటల్ డబల్ అయిపోతుంటుంది. ఎవ్రీ 3 years, 4 yearsకి క్యాపిటల్ డబల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15 yearsకి మీరు చూస్తే కనుక 1 crore ఉంది. అక్కడి నుంచి ఇంకో 5 years హోల్డ్ చేస్తే కనుక మీరు చూడండి ఆల్మోస్ట్ 1 crore కాస్త
డబల్ టైమ్స్ 2x దాకా కూడా పెరిగింది, 3 crores దాకా కూడా వెళ్ళిందనమాట. సో అది మనకి ఎప్పుడు కూడా లాంగ్ రన్ హోల్డ్ చేయడం వల్ల మీకు నెగిటివ్ రిటర్న్స్ ఉండవు, ఇప్పుడు పాజిటివ్ రిటర్న్సే కనిపిస్తాయి. అలాగే లాంగ్ రన్ హోల్డ్ చేయడం వల్ల బిగ్ కార్పస్ అంటే బిగ్ అమౌంట్ అనేది చూడగలరు. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీకు ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ మీ దగ్గరలో ఉంటే కనుక కొంత అడిగి నేర్చుకొని చూసుకోండి. బట్ వాళ్ళని అడిగినా సరే, సో బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరైనా అడిగినా సరే ఎప్పుడు కూడా డైరెక్ట్ ప్లాన్ చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇదన్నమాట వీడియో. చాలామంది మ్యూచువల్ ఫండ్స్ గురించి అడిగారు. సో చాలా కష్టపడి చేస్తున్న వీడియోని మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ గురించి హెల్ప్ చేయడం జరుగుతుంది గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.